పర్టికులర్‌గా ఇప్పుడున్నటువంటి ట్రాన్సిట్స్‌లో ఈ నక్షత్ర సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. రాహు ఆల్రెడీ గండాంతరంలో నడుస్తున్నాడు. అలాగే రాహుకేతువులు కూడా రేపు నవంబర్ 18వ తారీఖు నుంచి స్థానాలు మారడం గానీ, అలా ఒక సంవత్సరంన్నర పాటు ఇలాంటి ప్రత్యేకించి రాహుకేతువులకు సంబంధించి చాలా వీడియోస్ రాబోతున్నాయి. అలాగే గురుడు కూడా వృషభ రాశికి ప్రయాణం చేస్తున్నాడు ఏప్రిల్ 19వ తారీఖు నుంచి. సో ఇప్పుడు ఈ మూమెంట్‌లో అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు అంటే ఇయర్ ఎండింగ్‌కి వచ్చేసాం. ఈ మూమెంట్‌లో రాహుకేతువుల యొక్క ట్రాన్సిట్ జరుగుతుంది. అలాగే ప్రతి నక్షత్రానికి కూడా ఈ రాహుకేతుల యొక్క ట్రాన్సిట్ ఏ రకంగా ఉన్నదనేది మనం ఒకసారి చాలా క్లియర్గా ఈ వీడియోస్లో నక్షత్రం వైస్ తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిగా మనకి ఎప్పుడు కూడా చెప్పుకునే నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రం అనగానే మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. అశ్విని నక్షత్రంలో అంటే చంద్రుడు మీరు పుట్టిన సమయానికి 0 డిగ్రీల నుంచి 13.20 డిగ్రీల మధ్యలో కనుక చంద్రుడు సంచరించినట్టు మీరు పుడితే ఇది అశ్విని నక్షత్రం అని చెప్తాం అనమాట. అశ్విని నక్షత్రానికి సంబంధించి కేతు అధిపతి అవుతాడు. ఇది మేషరాశిలో ఉంటుంది. రాశిరీత్యా కుజుడు అధిపతి, నక్షత్రరీత్యా కేతు అధిపతి అవుతాడు. సో అశ్విని నక్షత్రానికి జనరల్గా ట్రైట్స్ ఎట్లా ఉంటాయని అడిగితే అగ్రెసివ్ నేచర్ అంటే కుజుడికి సంబంధించిన రాశిలో మొట్టమొదటి నక్షత్రం కేతు నక్షత్రాలు. సో కేతు నక్షత్రాలు చాలా ఇంపార్టెంట్. కేతు నక్షత్రాల గురించి నేను ప్రత్యేకమైన వీడియో చేస్తాను. ప్రజెంట్ అశ్విని గురించి తెలుసుకుంటున్నాం. అశ్విని నక్షత్రానికి నార్మల్గా వాళ్ళ ట్రైట్స్ కానీ వాళ్ళకి చక్కటి రెమెడీస్ కానీ చెప్పే ప్రయత్నం చేస్తాను. అశ్విని నక్షత్రానికి సంబంధించి వీళ్ళకి స్పిరిచువల్ కానీ, డివోషనల్ కానీ, హీలింగ్ కానీ అంటే హీలింగ్ అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీ కావచ్చు, సైకాలజీ కావచ్చు, లేకపోతే చూడండి ఈ కౌన్సిలర్స్ కావచ్చు, లేకపోతే ఈ గైడెన్స్ ఇచ్చేవాళ్ళని, లేకపోతే ఇలా అంటే హీలింగ్ సంబంధించిన విభాగాలన్నింటిలోనే కూడా వీళ్ళకి గ్రిప్ ఉంటుంది. అంటే ఎదుటివాడిని బాధన కానీ తపనను కానీ అర్థం చేసుకుని వాళ్ళని సరైన నోట్స్లో వాళ్ళ సరైన పాత్రలో తీసుకెళ్ళగలిగే శక్తి స్థైర్యాలన్నీ కూడా ఈ కేతు నక్షత్రంలో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రానికి ఎక్కువ చెంది ఉంటాయి అన్నమాట. ఎందుకని ఇదే అశ్విని నక్షత్రంలో రవి ఉచ్చస్థితి పొందుతాడు. ఎక్కడ 1 నుంచి 10 డిగ్రీల లోపున రవి ఉచ్చస్థితి పొందడంతో పాటుగానే ఇందులో అశ్విని నక్షత్రానికి చూడితే మీరు డైటీ అశ్విని కుమారులు అని చెప్తారు. వీళ్ళు ఆయుర్వేదిక్కి సంబంధించిన హెర్బస్ని పట్టుకుని మీరు ఉంటారు. ఎప్పుడైనా మీరు కనుక ఈ ఫోటో కనుక ఈ వీడియోలో వేస్తే చూడండి ఒకసారి. సో అశ్విని కుమారులు అని చెప్తాం కదా దీని డైటీ. ఇది పర్టికులర్గా ఆయుర్వేదానికి సంబంధించిన నక్షత్రం, మొట్టమొదటి నక్షత్రం, ద రూటెడ్ నక్షత్రం. సో వీళ్ళకి ఎప్పుడు కూడా మొత్తం 27 నక్షత్రాల్లో లాస్ట్ స్థానాన్ని మనం మోక్షస్థానం అని చెప్తాం. రేవతి నక్షత్రంతో కపాల మోక్షం అంటే రేవతి అనగానే కపాల మోక్షం అని చెప్తాం కాబట్టి దాని తర్వాత మళ్ళీ పునఃప్రారంభం అయ్యి జీవితాన్ని అందుకున్నది అశ్వినితో ప్రారంభమవుతుంది అనమాట. సో అశ్విని నక్షత్రానికి జనరలైజ్డ్గా కెరియర్స్ పరంగా ఎవరైనా పిల్లలు కనుక స్టూడెంట్స్ కనుక వీక్షించేలాగైతే అశ్విని నక్షత్రం ఎవరైనా పుట్టినట్లయితే కనుక డెఫినెట్గా మీరు హోమియోపతీస్ కానీ, ఆయుర్వేదిక్కి సంబంధించి కానీ, అలోపతీస్ కానీ ఇలా హీలింగ్ సెక్టర్స్లో మీ యొక్క అంటే ఆయుర్వేదిక్ రిలేటెడ్ సెక్టర్స్లో మీరు కనుక ట్రైన్ అయ్యగలిగితే కనుక డెఫినెట్గా ఇది లైఫ్ లాంగ్ కెరియర్స్ కింద నిలబడుతుంది. ఓ దశాంశం చక్రాన్ని బట్టి, లేకపోతే దశమాదిని బట్టి, లేకపోతే దశమ భావాన్ని బట్టి ఏదైనా కెరియర్స్ ఇండికేట్ కావచ్చు. ఇంజనీరింగ్ చదవచ్చు, లేదంటే కనుక మెడికల్ చదవచ్చు, రకరకాల రంగాల్లో మీరు ఉండొచ్చు. కానీ ఇలాంటి నక్షత్రాస్ గురించి మీ యొక్క అంటే అశ్విని నక్షత్రం మీ యొక్క అంతర్గత చక్రంలో ఏ భావాన్ని అయితే తీసుకుంటుందో ఆ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి అందు మీద ప్లానెటే ఉండక్కర్లేదు, ఆ భావంలో ఈ నక్షత్రాలనే ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ యొక్క ఎసెన్స్ మీకు ఉంటుంది. కాబట్టి మీరు ఆ నక్షత్రంలో జన్మించినప్పుడు చంద్రుడు అందులో ప్రత్యేకించి ఉంటాడు. కాబట్టి ఏ భావాన్ని అయితే చంద్రుడు పడుతున్నాడో అంటే మీ రాశి ఎక్కడి నుంచి అయితే మొదలవుతుందో, ఏ భావాన్ని లగ్నాత్తున్నదో చూసుకుంటే అక్కడ నుంచి మీ కెరియర్ రిలేటెడ్ థింగ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చా, లేకపోతే ఇంటినే ఒక బిజినెస్ వరల్డ్ కింద క్రియేట్ చేసుకోవచ్చా, లేదంటే కనుక ఈ మీరు వేరే దగ్గర ఎక్కడికైనా పని చేయాల్సి వస్తుందా, లేకపోతే ఏదైనా కంపెనీ కింద పని చేయాలా, లేకపోతే ఈ రకమైన మోడ్స్ ఆఫ్ కెరియర్స్లో మీరు డిజైన్ చేసుకోవడానికి అశ్విని నక్షత్రానికి సంబంధించి ఏ భావాన్ని పడుతుందో తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అశ్విని నక్షత్రానికి జనరల్గా ఏంటి, ఏదన్నా పని చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతలోడు పూర్తిగా చెప్పే వరకు వినే అంత అంటే వీళ్ళు చాలా స్పీడ్ అని చాలా స్పాంటానియస్గా రియాక్ట్ అవుతారు. వీళ్ళ మైండ్ చాలా స్పాంటేనియస్గా ఉంటుంది. వెరీ యాక్టివ్ పర్సన్స్, వీళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. అండ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఆస్ట్రాలజీ కానీ, ఇంట్రెస్ట్ టువర్డ్స్ అకల్ట్ సైన్సెస్ కానీ, లేదంటే కనుక న్యూమరాలజీ కానీ, ఇలాగా ఈ పామిస్ట్రీస్ కానీ, లేకపోతే వేదిక్ శాస్త్రాస్ కానీ వీటి మీద ఎక్కువ మక్కువ ఉండడం. అలాగే రూటెడ్ సబ్జెక్ట్ అటువంటి ఆయుర్వేదిక్స్ కానీ, లేకపోతే ఇందాక చెప్పుకుంటే హోమియోపతీస్ కానీ ఇలా. అలాగే ఈ మేషరాశితో కుజుడు కూడా ఉంటాడు కాబట్టి ఇదేమవుతుంది, వీళ్ళకి అగ్రెసివ్నెస్ ఉంటుంది, ఏదైనా సాధించాలన్న తపన ఎక్కువగా ఉంటుంది మెయిన్ రీజన్. అలాగే ఇందులో ఏంటి
రవి ఉచ్చస్థితి పొందే మొట్టమొదటి స్థానం కదా 1 నుంచి 10 డిగ్రీలు. సో ఇందులో మెడికల్ అండ్ ఫార్మా వస్తుంది. పీపుల్ హూ ఆర్ రైటింగ్ ఫర్ రైల్వే ఎగ్జామ్స్కి ఎవరైనా రాయాలనుకున్నా, గవర్నమెంట్ రిలేటెడ్లో ఎవరైనా ఉన్నా, పర్టికులర్గా మేషరాశిలో ఎవరైనా జన్మించుంటే కనుక ఈ కంజక్షన్ మీరు వాడుకోవచ్చు. సన్ రిప్రజెంట్ మెడికల్, ఓకే, అండ్ మార్స్ రిప్రజెంట్ ఇంజిన్స్ కానీ ఇవి, అలాగే కన్స్ట్రక్షన్స్, సివిల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది అశ్విని నక్షత్రం మీద ఉంది. మూన్ రిప్రజెంట్ ట్రావెల్. సో రవి కానీ, చంద్రుడు కానీ, కుజుడు కానీ సంబంధించినటువంటి ప్రత్యేకమైన రాశి కాబట్టి మెడికల్ పరంగా కానీ మీరు ఎప్పుడైనా చూడండి అశ్విని నక్షత్రం కింద యూ కెన్ కామెంట్ ఇట్. ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ పెట్టండి. లేదా మరిన్ని వీడియోస్ కావాలనుకున్నా, ఏ పర్టికులర్ సబ్జెక్ట్ మీద కావాలనుకుంటే కామెంట్స్ పెట్టండి, తప్పకుండా మీకు వీడియోస్ అందిస్తాను. సో ఈ రవి మీద చూడండి, మీరు సన్ కానీ, మార్స్ కానీ, అంటే రవి కానీ, కుజుడు కానీ, అలాగే చంద్రుడు కానీ, వీళ్ళు 3 కూడా కలిసి ఉన్నప్పుడు చాలామంది చూడండి, మీరు అశ్విని నక్షత్రంలో రియల్ ఎస్టేట్ ఎక్కువ పీపుల్ ఉంటారు, పొలిటికల్ ఎక్కువ పీపుల్ ఉంటారు, అండ్ పీపుల్ ఆర్ ఇంటూ ద మెడికల్, అండ్ పీపుల్ ఆర్ ఇంటూ ద రూటెడ్ ఆయుర్వేదిక్ సబ్జెక్ట్స్ ఆర్ ఆయుర్వేద. దీంతో పాటుగానే చాలామందిని మనం మేషరాశిలో ఆస్ట్రాలజర్స్ని కూడా చూడొచ్చు అనమాట. సో ఈ కెరియర్స్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్కువగా ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ ఇవి కాకుండా వీళ్ళకి ఇంకా ఎప్పుడైనా అశ్విని నక్షత్రం లైఫ్లో చూడండి, మొట్టమొదట సంతానం కలిగినప్పుడు వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా వెలుగుతుంది. అంటే సంతానం కలిగే వరకు ఒకలాగా ఉంటుంది. మొట్టమొదట పుత్రుడు కానీ ఎవరైనా సంతానం కలిగినప్పుడు డెఫినెట్గా ఇట్ గోస్ టు ద మంచి లెవెల్ ఆఫ్ పాయింట్కి వెళ్తుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా కొన్ని ట్రైట్స్ చెప్తాను. అశ్విని నక్షత్రానికి ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చినప్పుడు క్రియేటివిటీ పర్సెంట్ ఉన్న వైఫ్ని చేసుకోగలిగితే చాలా వరకు లైఫ్ అనేది సున్నితంగా స్మూత్గా వెళ్ళే ఛాన్స్, దాంపత్య జీవితానికి సంబంధించి లైఫ్ అనేది చాలా స్మూత్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అంటే క్రియేటివిటీ పర్సూట్స్ అంటే శుక్రుడికి సంబంధించిన ఫ్యాషన్ డిజైనింగ్స్ కానీ, లేకపోతే క్రియేటివిటీ ఆర్ట్స్ కానీ, లేకపోతే మీడియాకి సంబంధించి కానీ చలాకీగా, ఎందుకంటే వీళ్ళకి చలాకీగా స్పాంటేనియస్గా ఉంటుంది, చాలా ఆనందంగా ఆహ్లాదంగా లైఫ్ని ఎంజాయ్ చేసే గుణగణాలన్నీ ఉంటాయి. కాబట్టి వైఫ్ కూడా శుక్రుడికి సంబంధించిన అంటే ప్లెజర్ రిలేటెడ్ ప్లానెట్స్. ప్లెజర్ రిలేటెడ్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మీద, కుట్లు, అల్లికలు, లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్స్, ఫోటోగ్రఫీ థింగ్స్. సో ఇలాగ సమ్ కైండ్ ఆఫ్ క్రియేటివిటీ పర్సూట్స్లో ఎవరైనా ఉంటున్న వాళ్ళని కనుక మ్యారేజ్ చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్స్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా ఫారెన్ ల్యాండ్స్ కనుక వెళ్ళి మెడికల్ మీద కానీ, లేకపోతే ఏదన్నా మీరు ఎప్పుడైనా మిథున రాశి, అలాగే మేషరాశి ఎస్పెషల్గా మెడికల్ మీద ఫారెన్ ల్యాండ్స్ వెళ్ళి ఎడ్యుకేషన్ కనుక తీసుకుంటే, పిహెచ్డీస్ కానీ ఏదైనా చేసుంటే కనుక డెఫినెట్గా చాలా ఇది స్కోప్ అవుతుంది మీకు లైఫ్లో. అలాగే ఎప్పుడు కూడా మేషరాశికి నేను చెప్పేది ఏంటంటే 11th హౌస్ వచ్చేటప్పటికి సాటర్న్ శని తీసుకుంటాడు కాబట్టి ఈ కామర్స్ బిజినెస్ మీద కానీ, లేకపోతే మీ బిజినెస్ పర్టికులర్ నుంచి 3rd హౌస్ జెమిని అంటే మిథున స్థానం తీసుకున్నది కాబట్టి మీరు మీ బిజినెస్ని స్వయంకృత అంటే ఈ వెబ్ డిజైనింగ్స్ మీద కానీ, డిజిటల్ మీడియా మార్కెటింగ్కి సంబంధించి కానీ, మీ యొక్క బిజినెస్ని కానీ ఏదైనా మీరు ఎలాబరేట్ చేసుకోగలిగితే వెరీ వెల్ విషెస్ వస్తాయి. ఇది జనరలైజ్డ్గా ట్రైట్స్ అనేది చెప్పాను. అలాగే ఇప్పుడు కూడా ఈ అశ్విని ఒకటి, భరణి ఒకటి, కృతిక నక్షత్రం. కృతిక అంటే సాక్రిఫైస్, భరణి అంటే ఇట్ ఇస్ లైక్ మదర్స్ వరల్డ్. అదంతా కూడా మదర్స్ నుంచి వచ్చేటువంటి కొంచెం భరణి విల్ హ్యావ్ లాట్ ఆఫ్ పెయిన్. అశ్విని నక్షత్రం ఎంతసేపు కూడా ఇమాజినేషన్లో నేర్చుకుందామని ఒక తపనతో ఉంటుంది కాబట్టి మ్యాచ్ రాశికి సంబంధించి రాశి సిరీస్ చేసినట్టు పర్టికులర్గా చేస్తాను. సో అశ్విని నక్షత్రానికి సంబంధించి ఎప్పుడు ఇల్లు కొందామన్నా, ఇంట్లో ఎప్పుడు చిరాకుగా ఉండడం కానీ, ఎందుకంటే మీ 4th హౌస్లో మీ లగ్నాధిపతి లేకపోతే రాశాధిపతి 4th స్థానాన్న నేర్చబడడం జరుగుతుంది కాబట్టి ఇంట్లో చిరాకులు కానీ, ఇల్లు కొనడానికి చిరాకు కానీ. కానీ చాలామందికి ఇల్లు ఉన్నా లేకపోయినా చాలామంది ఈ రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ కింద, లేకపోతే రియల్ ఎస్టేట్ మధ్య వ్యక్తుల కింద ఎక్కువగా ఇది తీసుకోవడం, నష్టపోవడం ఈ రకంగా ఉంటుంది. అశ్విని నక్షత్రంలో ఎవరైనా పుట్టి, లేకపోతే మేషరాశిలో ఎవరైనా పుట్టి రియల్ ఎస్టేట్ చేసి ఇబ్బంది పడుతున్న ఎవరైనా ఉంటే కనుక ఈ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సరైన రెమెడీతో మీ యొక్క అంశచక్రాన్ని, నవాంశచక్రాన్ని, దశాంశచక్రాన్ని చక్కగా పరిశీలించి చక్కటి పరిష్కార మార్గం చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే అశ్విని నక్షత్రానికి ఎప్పుడు, అశ్విని, భరణి, కృతిక నక్షత్రానికి ఎప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటంటే కెరియర్. ఎందుకని 10th హౌస్లో సాటర్న్ అంటే మకర రాశి పడుతుంది, రాశాధిపతి కుజురవుతాడు కాబట్టి దశమ స్థానంలో ఎప్పుడైతే శనిపడిందో ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. కెరియర్ కోసమే తిప్పాలండి. నేను కెరియర్ కూడా కరెక్ట్గా మీరు అనుకున్నంత ఫుల్ఫిల్మెంట్ ఇవ్వదు. అంటే ఒక నిచ్చెన ఉన్నప్పుడు ఒక 4 మెట్లు ఎక్కొచ్చేమో కానీ పరిపూర్ణంగా స్థాయికి వెళ్ళి అక్కడ ఇది ఎక్కడ ఉన్నది. కానీ కొన్ని కెరియర్స్, ప్రత్యేకించి కెరియర్స్ ఉంటాయి, అవి సోల్ రీడింగ్స్లో మాత్రమే తెలుస్తాయి. కాబట్టి డెఫినెట్గా మీరందరూ కూడా మీ యొక్క అంతర్గత చక్రాన్ని క్లియర్గా తెలుసుకుంటే ఒక దగ్గర 10 నుంచి 20 కెరియర్స్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను నేను. కెరియర్స్ కానీ, బిజినెస్ కానీ, లేకపోతే వివాహం ఇబ్బంది పడుతుంటే ఎలాంటి నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలా, ఎలాంటి రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవాలా, లేకపోతే ప్రత్యేకించి ఏ కైండ్ ఆఫ్ రెమెడీస్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కందులు దానం చేయండి ఇలా చెప్పి కన్నా
చాలామంది రెమెడీస్ చెప్తా ఉంటారు. అది కాదు, మీ అంతర్గత చక్రంలో అసలు రెమెడీస్ అనేవి ఇదే ఉంటాయి. నేను చెప్పేది కాలపురుష చక్రం నుంచి చెప్తున్నాను కాబట్టి మ్యాక్సిమం అందరికీ ఈక్వలైజర్గా ఉంటాయి. ఇప్పుడు ఈ అంబానీ గారు విన్నా, లేకపోతే వేరే వాళ్ళన్నా, ఈ మేషరాశిలో ఎవరు పుట్టిన మహానుభావులు ఎవరు ఉన్నా సరే అందరికీ ఈక్వలైజ్డ్గా ఉంటాయి. మీరు ఇల్లు కోసం ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే ఇంట్లో ఇబ్బంది పడుతున్నారా, కెరియర్లో ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే క్రియేటివిటీ పర్సూట్స్ ఉన్న వైఫ్ కానీ ఈ కైండ్ ఆఫ్ అగ్రెసివ్నెస్ చూపిస్తున్నారు వైఫ్ మీద, మా ఆయన చాలా అగ్రెసివ్గా ఉంటాడండి, లేకపోతే ఈ కైండ్ ఆఫ్ నేచర్స్ ఉంటాయి. కానీ మీ అంతర్గత చక్రంలో దీనికి సంబంధించినటువంటి రెమెడీస్ అన్ని అందులో ఉంటాయి. కాబట్టి మీ అంతర్గత చక్రం తెలుసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకుని అంశచక్రాన్ని, నవాంశ చక్రాన్ని, దశాంశ చక్రాన్ని చక్కగా తెలుసుకుని చక్కటి కెరియర్స్తో పాటు, బిజినెస్లతో పాటు, అలాగే పిల్లలకి పేర్లు ఎలాంటి పేర్లు పెట్టాలన్నా ఇలాంటి ఎన్నో విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ రాహుకి కేతువుకి నడుతున్న ట్రాన్సిట్ నవంబర్ 8వ తారీఖుని ప్రారంభమవుతుంది కాబట్టి రాహు మీకు 12th హౌస్లోకి వస్తున్నాడు. గురుడు మీకు 5 నెలలు ఉంటాడు కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ గుడ్ టైం. మేషరాశి అందరికీ కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ జాబ్స్ అప్లై చేసుకోవాలి, పర్టికులర్గా రైల్వే కానీ, గ్రూప్స్ కానీ. అలాగే దాంతోపాటు కేతు నక్షత్రం కాబట్టి అశ్విని నక్షత్రంలో మీకు జస్ట్ ఒక సింపుల్ టిప్ చెప్తాను. ట్రై టు లెర్న్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్. యూట్యూబ్ నుంచి అన్నా పర్వాలేదు, ఎనీ వెబ్సైట్స్ నుంచి అన్నా పర్వాలేదు. ట్రై టు లెర్న్ ఎనీ ఫారెన్ లాంగ్వేజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేతు నక్షత్రానికి ఇచ్చే రెమెడీ, కేతు ఈజ్ మ్యాథమెటిక్స్. మీరు ఎప్పుడైనా రామానుజన్ చక్రం రీడ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది. బికాస్ కేతు బ్రింగ్స్ మ్యాథమెటిక్స్ ఇన్ టు లైఫ్. మ్యాథమెటిక్స్ రావాలనుకున్నా, పజిల్స్ చేయాలనుకున్నా, లైక్ దీస్ ఆర్ ద సమ్. అలాగే ఇంకోటి ఏంటి, కేతు రిప్రజెంట్ ఫారెన్ లాంగ్వేజెస్. కానీ మీరు ఎప్పుడైనా చూడండి, అట్లీస్ట్ యూ ట్రై టు, ఇప్పుడు తెలుగులో తెలుగు ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో పుట్టుంటే యూ ట్రై టు లెర్న్ ఏదైనా తమిళ్ కానీ, కన్నడ కానీ, యూ ట్రై టు లెర్న్ ఇట్. డెఫినెట్గా యూ విల్ ఫీల్ సమ్ కైండ్ ఆఫ్ కంఫర్టబిలిటీ. అంటే ఏదైనా ఒక సంతోషకరంగా ఉండే లైఫ్ అనేది ఉంటుంది. కొన్ని రెమెడీస్ ఆథెంటిక్ రెమెడీస్ ఉంటాయి, అలాంటి రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే దైవపరంగా నేను చెప్పేది, కేతు నక్షత్రానికి ఎప్పుడు కూడా ప్రతి బుధవారం కూడా 5 లడ్డూలు విఘ్నేశ్వరుడి యొక్క గుళ్ళో ఇచ్చి 11 ప్రదక్షిణలు చేసి జీవితాంతం కూడా ఈ రెమెడీని పాటించడం మీకు ఎంతైనా శ్రేయస్కరం. అలాగే ప్రతిరోజు కూడా గజేంద్ర మోక్షాన్ని, కేతు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా గజేంద్ర మోక్షాన్ని ప్రతిరోజు కూడా వినడం ఎంతైనా శ్రేయస్కరం. అలాగే రాహు వేయిస్తానన్నాడు కాబట్టి ఫారెన్ ల్యాండ్స్కి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా చాలా వెరీ గుడ్ టైం. మీరు లగేజ్ సర్దుకోవచ్చు. సో ఇట్స్ వెరీ వెరీ గుడ్ టైం. రాహు కొంచెం గండంతలో ఉన్నాడు, బట్ ఒక 2-3 నెలల్లో వెళ్ళండి, గుడ్ అంతా సెట్ అవుతుంది. బట్ మీరు బాగా జాగ్రత్త పడాలా. సంవత్సరంన్నర పాటు ఎక్కడంటే కేతు 6th హౌస్లో ఉన్నాడు. అంటే డిటాచ్మెంట్ ప్లానెట్ని కేతు అని చెప్తాం. మీరు ఈఎంఐలు కట్టకపోయినా, లేకపోతే బ్యాంకులు తీసుకుని లోన్లు ఎగ్గొట్టినా మీ వెనకాలే ఎంబడబడతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో లోన్స్ అన్ని కరెక్ట్గా టైంకి కట్టేసుకోండి. ఫారెన్ ల్యాండ్ వెళ్ళడానికి చక్కగా వీసాస్ అన్ని అప్లై చేసుకోండి. డెఫినెట్గా యూ విల్ హ్యావ్ ఎ గుడ్ లక్. మరొక రాశితో, మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.